చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చెక్కువ అని పని తక్కువ అని విజయవాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె శ్వేత విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విజయవాడకు చేసిందేమీ లేదన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని తెలిపారు. విజయవాడను సీఎం జగన్ మరింత అభివృద్ధి చేస్తారంటున్న కేశినేని శ్వేతతో మా రిపోర్టర్ అమర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలో కొనసాగుతున్నారు. విజయవాడ నుంచి ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం శ్వేత మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎలా జరుగుతోంది ప్రచారము? రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇంటింటికి వెళ్తున్నారు, మారుమూల ఇళ్ళకు కూడా వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అద్భుతంగా ఉందండి. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మమ్మల్ని సొంత వ్యక్తుల్లాగా చూస్తున్నారు. అది ఏంటనేది అంటే ఈ కండువా పవర్ అండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత కుటుంబంలాగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన పేదల పక్షాన ఎంతో కష్టపడ్డారు, ఎంతో పనిచేశారు. 2 సంవత్సరాలు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో కూడా వాలంటీర్స్ ద్వారా మనకి ఎంతో అందుబాటులో ఉన్నారు. అలాగే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఆయనకి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏం లేవు. అయినా కానీ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఎంతో మంచి కార్యక్రమాలు పేదల పక్షాన ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి బిడ్డ అనే ఒక ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. దీనికి కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా కూడా బెనిఫిట్ అవ్వడం అనేది మీరు చూస్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ప్రతి స్కూలు ఈరోజు 45,000 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాడు నేడు పథకంలో ఆయన డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఆయన కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన పేదల కోసం ఆలోచించి ఒక హ్యాపీనెస్ ఇండెక్స్, అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది జరగాలని ఆయన చాలా మంచి సంకల్పంతో పనిచేయడం జరిగింది. సుజనా చౌదరి ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వెస్ట్ని నేనైతేనే బెస్ట్గా చేస్తాను, కేశినేని నానిని గెలవనివ్వనని బుద్ధ వెంకయ్య అందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తోంది అంటే ఈరోజు సుజనా చౌదరి గారు ఆయన స్థానికులు కాదు, ఇక్కడ సమస్యలు ఏంటో ఆయనకు తెలియదు. ఆయనకి సరిగ్గా ఈరోజు మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ఆయన అనౌన్స్ అయ్యి చాలా రోజులైంది. సరిగ్గా ఇప్పుడు దాకా ప్రచారం చేసింది కూడా లేదు. పెద్ద పెద్ద మీటింగ్లు ధనికులతో ఆయన మీట్ అవుతున్నారు, కానీ సరిగ్గా ఈ రోడ్ల మీద వచ్చారా, ఈ కొండలు ఎక్కారా, ఎక్కడైనా కానీ ప్రజలతో సరిగ్గా మమేకం అయినట్టు మీరు చూసారా? ఏమీ లేదు. ఆయన అనలిస్టులతో కన్సల్టెంట్స్తో మాట్లాడి వెస్ట్ని బెస్ట్ చేస్తా, లేకపోతే సింగపూర్ చేస్తా అని ఏదో ఊహల్లో బతుకుతున్నారు. కానీ అసలు ఇక్కడ ప్రజల గురించి కానీ ఇక్కడ సమస్యల గురించి కానీ ఎటువంటి అవగాహన ఆయనకి లేదు. మీరు యూత్కి ఏం చెప్తారంటే మెయిన్ ఓట్ చేసేటప్పుడు ఏం ఆలోచించాలి, ఏది డెవలప్మెంట్ ఏం జరిగింది, ఒక యంగ్ లీడర్గా మీరు ఇచ్చేది ఏంటి? క్యాంపెయిన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంకా తెలుగుదేశం పార్టీ రన్ చేస్తూ ఉంటాయి. జాబ్ కావాలంటే బాబు గారు రావాలి అంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని జాబ్లు ఇచ్చారు? ఒక్కసారి డేటా తీయమనండి, ఎన్ని జాబ్లు ఇచ్చారు? మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తక్కువలో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువగా ఉంది. అంటే మనకి యువతకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, కానీ ఆయన ఎప్పుడు ప్రమోషన్ చేసుకోవాలి. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేశినేని నాని గారు కలవడం అనేది ఇక్కడ విజయవాడ ప్రాంతానికి మాకు ఒక పెద్ద పండగలాగా. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు, ప్రజల్లో జనాల్లో ఉండే వ్యక్తులు, వాళ్ళ అవసరాలు ఏంటనేది తెలిసిన వ్యక్తులు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చారు, ఏంటంటే ఈ విజయవాడ ప్రాంతాన్ని నేను మొత్తం రాష్ట్రంలోనే ఒక టాప్ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను తీర్చిదిద్దుతానని మాకు హామీ ఇచ్చారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా ఉంది, ట్రేడ్ ఎక్కువగా అవుతుంది, అలాగే గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగా అవుతుంది, అగ్రి బేస్డ్ ప్రోడక్ట్ ట్రేడ్ ఎక్కువగా జరుగుతుంది. సో మా విజయవాడ ప్రాంతాన్ని అర్థం చేసుకుని నేను ఇక్కడ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను డెవలప్ చేస్తాను అని మాకు ఒక హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంటి వద్దకే నేను పాలనని, మీ ఇంటి వద్దకే అభివృద్ధిని నేను తీసుకొస్తాను, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విజయవాడనే నేను బిజినెస్ సెంటర్గా నేను తీర్చిదిద్దుతానని ఒక హామీ ఇస్తున్నారు. సో తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆయన్ని స్వాగతిస్తారు. సమగ్రాభివృద్ధి కోసం మేము ఏదైతే కష్టపడాలని సంకల్పంతో మేము ఉన్నామో తప్పకుండా ప్రజలు కూడా అది ఆహ్వానిస్తున్నారు. స్పష్టమైన ప్రణాళికతో కేశినేని నాని అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు.
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా విజయం సాధిస్తారని కూడా కేశినేని శ్వేత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ తోమర్, సాక్షి టీవీ, విజయవాడ.